కంకషన్ సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రాణాను ఆడించడం సరికాదని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. కంకషన్ రూల్స్ కు ఇది విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. 5 టీ20ల సిరీస్ లో భాగంగా పూణే వేదికగా శుక్రవారం జరిగిన 4 టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించిన విషయం తెలిసిందే. ఇక ఈ గెలుపుతో 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్ గా బరిలోకి దిగి మ్యాచ్ ఇన్నింగ్స్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. 3 కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే బ్యాటింగ్ ఆల్రౌండర్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రాణాను ఎలా ఆడిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ రూల్స్ 1, 2, 7, 3, 4 ప్రకారం కంకషన్ గాయానికి గురైన ఆటగాడి స్థానంలో అతనికి సరిపోయే ప్లేయర్ను మాత్రమే బరిలోకి దించాలి. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన శివం దుబే స్థానంలో మరో బ్యాటింగ్ ఆల్రౌండర్ను ఆడించాల్సి ఉంది. కానీ భారత్ హర్షిత్ రాణాను ఆడించడం వివాదాస్పదమైంది. మ్యాచ్ అనంతరం మీడియాలో మాట్లాడిన జోస్ బట్లర్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇది అన్యాయమని అభిప్రాయపడ్డాడు. ఇది ఏమాత్రం సరైన రీప్లేస్మెంట్ కాదు. శివం దుబేకు హర్షిత్ రాణా ఏమాత్రం సరిపోలేదు. ఆటగాడు కాదు. ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ ను మేం ఏమాత్రం అంగీకరించాం. ఈ మ్యాచ్ లో మేం గెలవాల్సిందే. ఈ నిర్ణయం మా ఓటమిని ప్రభావితం చేస్తుంది. ఈ సబ్స్టిట్యూట్ ను మేం ఏమాత్రం అంగీకరించాం. మిమ్మల్ని సంప్రదించకుండానే హర్షిత్ రాణాను కంకషన్ సబ్స్టిట్యూట్ గా బరిలోకి దించారు. నేను అవుట్ అయిన తర్వాతే హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్ అనే విషయం తెలిసిందే. ఇది ఏమాత్రం సరిపోయే రీప్లేస్మెంట్ కాదు. మ్యాచ్ రిఫర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంపైర్లు చెప్పారు. మమ్మల్ని సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ రిఫర్ జవగల్ శ్రీనాథ్తో ఈ విషయంపై మాట్లాడతాం. మాకు ఉన్న కొన్ని సందేహాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతామని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.